మిత్రులందరికీ నమస్కారం. నిన్నైతే గణతంత్ర దినోత్సవం. గల్లీ గల్లీలోనూ ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ గల్లీ దాకా అందరూ గణతంత్ర దినోత్సవం గొప్పల గురించి చెప్పుకుంటా ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది వేరు. V6 వెలుగు రాసిన ఒక గొప్ప భజన అయితే ఉంది. అలా మీరందరూ చూడాలి. ఏ విధంగా ఉంది అంటే, దేశమంతటా గణతంత్ర దినోత్సవం పండుగలు చేసుకుంటా ఉంటుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ పైన ఏడుస్తూనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పైన బురద తల్లుతూనే ఉన్నారు. అదేవిధంగా మన గవర్నర్ అయిన తమిళిసై గారు అయితే ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల్సింది పోయి వారు కూడా అవినీతి పాలనను తరిమి కొట్టాలి, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రాలన్నట్టుగా మాట్లాడింది ఆమె అయితే. మరి ఆ ముచ్చటను ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నియంతృత్వానికి చరమగీతం, అహంకారం చెల్లిందని తెలంగాణ సమాజం తీర్పు ఇచ్చింది. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది గవర్నర్ తమిళిసై. ఉద్యోగాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది. వాటన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం, మాట నిలబెట్టుకుంటాం, రుణమాఫీ చేస్తాం, 6 గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడి. పబ్లిక్ గార్డెన్లో ఘనంగా రిపబ్లిక్ డే జెండా ఎగరవేసిన గవర్నర్, హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. మరి గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడాల్సింది పోయి ఇక ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల్సింది పోయి మన తమిళిసై గారు అయితే ప్రభుత్వానికి అయితే ఒత్తాసు పలుకుంటా పోయింది. ఇక ఈ V6 వెలువడిలో ఈ విధంగా వచ్చిందని మిగతా పత్రికలను చూసుకుంటే మాత్రము ఆ పత్రికల తమిళిసై మాత్రం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందన్నట్టుగా మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పటికీ అన్ని పథకాలు నెరవేరిపోయినాయి. ఫిబ్రవరిలో 2 పథకాలు ఇద్దామనుకుంటున్నాం, ఆ పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, అవినీతి పాలన తరిమి కొడతామన్నట్టుగా తమిళిసై గవర్నర్ గారు అయితే కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుంటూ వచ్చింది. మరి గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు పక్కన పెట్టేస్తే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా అల్లడిపోతున్నారు కదా. మరి ఆ సమస్యల గురించి మాట్లాడలేదని తమిళిసై గారు. ఆటో డ్రైవర్లు చాలామంది మరణించుకుంటూ పోతారు, వారి గురించి కూడా మీరు పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒత్తాసు పలకడం అయితే మానుకోవడం లేదు, ఏ నాయకులైనా సరే. నియంతృత్వానికి తెలంగాణ సమాజం ఎప్పటికీ సహించదని గవర్నర్ తమిళిసై అన్నారు. అహంకారం నియంతృత్వం చెల్లిందని తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగం స్ఫూర్తిగా భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని చెప్పారు. ఏ పక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని శోభనివ్వవని అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి, ఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. ఇక మరి తమిళిసై గారైతే గత ప్రభుత్వాన్ని విమర్శించే ముచ్చట్లయితే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యుల అందుబాటులో లేదు. వాస్తవమే, సామాన్యుల అందుబాటు ఏ వాస్తవానికి లేదు, ప్రజల సమస్యలు తీర్చలేదు. నేను ఒప్పుకుంటాను, బీఆర్ఎస్ పార్టీ చేసింది అవినీతి చాలా ఉన్నప్పటికీ మరి ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలనలో కంటతడి పెట్టుకుంటా ఉంటే ఈరోజు ప్రజాపాలన యొక్క మంత్రిత్వాలు ఎడిపోయిలు, ముఖ్యమంత్రి వాళ్ళు ఎడిపోయిలు, అదే గవర్నర్ ఇప్పుడు వచ్చే జెండా పండుగ రోజు ఈ విధంగా చేయలేదు, ఆ విధంగా చేయాలని మాట్లాడుకుంటున్నారు తప్ప మరి ప్రజలు ఫిక్స్లు కట్టుకొని యూనియన్ అందరూ కలిసి పోరాడుతూ ఉంటే ఈ ప్రజాపాలన ఎటుపోయింది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలందరూ కష్టాలు చెప్పుకుందామని రెడీగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రజాభవన్కి వచ్చి ముందు నిలబడతా ఉంటే మరి పట్టించుకోకుండా ఎక్కడికి పోయిందండి తమిళిసై గారు? మీరు గొప్పగా ప్రసంగిస్తున్నప్పటికీ మరి ఇప్పుడు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. పేదల కన్నీళ్లు తుడిచే నాదులు లేనని పాలన గతంలో చూసాం. గతంలో కన్నీళ్లు తుడిచే పాలన కూడా మేము చూడలేదు, కరెక్టే. కానీ ఈరోజు కూడా మీరు పేదలు కన్నీళ్లు కాదు కదా, కంటి నుండి రక్తం చుక్కలు ఆడుతున్నా కూడా చూడలేని పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మారణ హోమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఆత్మహత్యలకు దారుణంగా పాల్పడుకుంటున్నాయి. మరి ఆటో డ్రైవర్లు అయితే విస్తృతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది పేదవారి ప్రజలపైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ దూసుకెళ్ళి మరి దాడులు చేసుకున్నారు. రైతు బంధు రాలేదని అడిగితే వారిపైన కేసులు వేస్తున్నారు, ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వారిని కొడుతున్నారు, జైలు పాలు చేస్తున్నారు. మరి ఇది ఘోరాతి ఘోరం కాకుండా ఇంకేమైందంటే తమిళిసై గారు, దీనికి మీరు సమాధానం ఇచ్చుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలన ఉంది, మరి ప్రజాపాలన స్వామ్యంలో ఉందని చెప్పేసి ప్రజలనైతే బడితెలతోటి, రాళ్లతోటి, ఇష్టమైన మారణ ఆయుధాలతోటి దాడి చేస్తున్నారు. చాలామందిని చంపేశారు. గవర్నర్ తమిళిసై గారు, మీకు అది చెవుల దాకా వినపడిందో లేదో, కళ్ళకి కానొచ్చిందో లేదో కానీ ఒక మాజీ జవాన్ అయితే చంపేయడం జరిగింది. మరి దాని గురించి మాట్లాడింది తమిళిసై గారు, గవర్నర్ గారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే
ప్రజాభవన్లో ప్రగతి మంగళ శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రజల సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సెక్రటేరియట్లోకి సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చింది. అమ్మ గవర్నర్ గారు, మీరు చెప్పిన మాటలు ఎన్నాటికి ఈ V6 పత్రిక అదే విధంగా భజన వేసుకుంటుంది. మనకు అందరికీ తెలిసిందే. ఇదే V6 కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది. ఆ ఒత్తాసు పలుకుంటే రాసుకుంటూ వస్తుంది. మరి ప్రగతి భవన్కి వచ్చి ఒక సామాన్యుడు వచ్చి లోపలికి వచ్చి సమస్యలు చెప్పుకొని మళ్ళీ ఆ సమస్యలు తీరిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటుందట. మరి అదే ప్రగతి భవన్ ముందు, ప్రజాభవన్ ముందు అందరు కలిసి తరలి వచ్చి అందరూ ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే నాదుడే లేడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూ కబ్జాలు చేస్తూ ఉంటే, రైతులందరూ బ్యానర్లు కొట్టుకొని అదే ప్రగతి భవన్ ముందు ధర్నాలు చేస్తూ ఉంటే ఏ నాయకుడైనా వచ్చి మీ సమస్య ఏందని అడిగిలా? గత 5 రోజుల నుంచి అక్కడే రోడ్ల మీద నిరసన తెలుపుకుంటూ కూర్చారు. మరి దాని గురించి ఏమైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఆటో డ్రైవర్లు అందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు అయితే ధర్నా చేయడం జరిగింది. మరి దాని గురించి ఏమైనా ప్రశ్నించారు? మీ ప్రజాభవన్, మీ యొక్క ప్రజాపాలన ఏమైనా స్పందించిందంటే స్పందించలేదు. మరి ఇన్ని అరాచకాలు జరుగుతున్న తెలంగాణలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే జరిగింది అంటే మరి గవర్నర్ గారు ఎంత పెద్ద తప్పులుగా బాధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఇది ఒక్కటి, దీని గురించి మీరేమైనా ప్రశ్నించారా? ప్రజలను ఆదుకున్నారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ఈ రోజు వచ్చేసేమో గణతంత్ర దినోత్సవం రోజున మీరు గణతంత్ర దినోత్సవం గొప్పల గురించి చెప్పుకోవాల్సింది పోయి కాంగ్రెస్కు ఒత్తాసు పలుకుంటూ వచ్చి మళ్ళీ అదే మన బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లుకుంటూ ఉంటారు. ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. మీరు మట్టి పెట్టేశారు, గోరి కట్టేశారు. ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ప్రజలను పట్టించుకోవాలి కదా. ప్రజలు కష్టాలతోటి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే ఈరోజు ఏ నాయకుడు కూడా వాళ్ళని దగ్గరికి వెళ్ళి బాగున్నారా, మీ సమస్య ఏందని పట్టించుకునే నాదుడే లేడండి గవర్నర్ గారు. మరి ఇది ఒకటి మీ ప్రభుత్వానికి కానరావడం లేదా? ప్రజల యొక్క కష్టాలు చెవికెక్కడం లేదా? లేకుంటే వినకుండా దూరం వెళ్ళిపోతున్నారా? లేకుంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేస్తున్నారా? ప్రభుత్వం ఇది ఒకటి దృష్టి సారించి ప్రజల యొక్క సమస్యలు తీర్చుకోవాలి కానీ ప్రతిపక్షం మీద ఎన్నడూ ఏడవడం కాదు. ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏడుస్తున్నారు అనుకున్నాం కానీ ఈ రోజైతే తమిళ సాయి గవర్నర్ గారు కూడా అదే విధంగా ప్రస్తావించడం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజున 3 కలర్ల జెండాను ఎగిరించడం ఏందో కానీ వీళ్ళైతే బీఆర్ఎస్ పార్టీ పైన బీభత్సంగా వారిపైనే పూర్తి స్థాయిలో బురద జల్లుకుంటూ ఉంటారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని గెలిపించింది ప్రతిపక్షం మీద దుమ్ము పోసుకోవడానికి అయితే కాదు. మిమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి. తెలంగాణ ప్రజలు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అవినీతికి పాల్పడిందో వాటినన్నింటి పక్కన దోషేసి మీరు చేయాల్సింది ప్రజా పాలన ఉన్న ప్రజల్లో కష్టాలను తెలుసుకోవాలి, ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవాలి. ప్రజల్లో తలకేస్తున్న మీ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి బీఆర్ఎస్ నాయకులను కొడతా ఉంటే వారి పరంగా మీరు మాట్లాడాలి, వారి పరంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో పూర్తి స్థాయిలో అణిచిపోయింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పెట్టాము, అందరినీ సమైక్యంగా చూసుకుంటాము కాబట్టి ఈరోజు మీ అందరినీ బాగుపెడతా అని ఈ గణతంత్ర దినోత్సవం రోజున నేను గవర్నర్ గారు తమిళ సాయి గారు మాట ఇస్తున్నామని ఆ విధంగా మాట ఇస్తే వినేవారికి చెవులకు ఎంత వినసొంపుగా ఉండేది. మనకు అవన్నీ వద్దనుకుంటా. ప్రతిపక్షం మీద ఏడుచుడే ఎంతో ముద్దనుకుంటున్నా.